సబ్స్క్రైబ్ చేస్తే నచ్చుతున్నాయి అనుకోవచ్చు. ఈ విధంగా ఫ్రై అవుతున్న దాంట్లో కొంచెం కరివేపాకు కూడా ఫ్రై చేసుకుందాం. ఇందులోని ఇది కూడా డీప్ ఫ్రై అయిపోతుంది, చక్కగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు కొంచెం వేరుశనగ పప్పుల్ని తొక్కలు తీసుకొని కచ్చా పిచ్చాక దంచుకుందాం. ఇందులోని ఫ్రెండ్స్ వేగిన దాంట్లో బాగా డీప్ ఫ్రై అయిన దాంట్లో కొంచెం ఆమ్చూర్ పౌడరు, కొంచెం బ్లాక్ సాల్ట్, ముందుగా మనం దంచి పెట్టుకున్న పప్పులు, వేరుశనగ పప్పులు కచ్చా బిచ్చాగా దంచుకోవాలి. మిక్సీ కూడా పెట్టుకోవచ్చు, కానీ ఇలా దంచుకుంటే బాగుంటుంది. ఇలా దంచుకొని ఇలా వేసుకొని మొత్తం అంతా మనం కలుపుకోవాలి. మన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది.